రవి గారు, మీ యూట్యూబ్ ఛానల్ కానీ అండ్ యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా మీరు ఇచ్చే డైట్ కానీ, సో చాలామంది దగ్గర నుంచో కూడా ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేది కూడా వస్తున్నాయని కూడా వింటున్నాము. అండ్ కానీ కొన్ని మీరు పెట్టే తమ్నెయిల్ మాత్రం వాళ్ళకి గమ్మత్తుంటాయి సార్. ఏంటంటే కార్నోవర్ డైట్ వర్సెస్ రవి డైట్ అని చెప్పేస్తే, రవి వీడి డైట్ అంటే అరే అరే సో వాట్స్ ద డిఫరెన్సెస్ సార్? ఈ డైట్ ఏంటిది అసలు యాక్చువల్గా? యాక్చువల్గా ఏంటంటే, సో కార్నివార్ డైట్ ఉంది, కీటో డైట్ ఉంది, అలాగే కొంచెం డిఫరెంట్ డైట్స్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. నేను కూడా ఒక డైట్ ప్రిపేర్ చేశాను అనమాట. దాని పేరు రవి వీడే డైట్, నా పేరు మీద పెట్టాను. అంటే ఇనిషియల్లీ ఈ డైట్ ప్రిపేర్ చేసిన చాలా కాలం క్రితం, అప్పుడు నా పేరు మీద పెట్టలేదు, జస్ట్ ఏంటంటే ఈ డైట్ వాడండి అని చెప్పి ఇచ్చేవాడిని. కానీ చాలామంది ఏంటంటే మీ వేరే వాళ్ళు పేరు పెట్టుకుంటున్నారు, వేరే మార్చిన డైట్ అని, కాదో వేరే డైట్ అని పేరు పెడుతున్నారు. మాకు రికగ్నైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, మీది కూడా ఒక డైట్కి పేరు పెట్టండి అంటే సరే అని చెప్పి రవి వీడే డైట్ అని పెట్టాను. అయితే నాది ఒక సింగిల్ డైట్ అంటూ ఉండదు. ఇప్పుడు కిడ్నీ ఇష్యూస్కి డిఫరెంట్ డైట్ ఉంటుంది, ఆటో ఇమ్యూన్కి డిఫరెంట్ డైట్ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే సోరియాసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి వాటి. అండ్ డయాబెటీస్కి డిఫరెంట్ డైట్ ఉంటుంది, లివర్ హీల్ అవ్వడానికి డిఫరెంట్ డైట్ ఉంటుంది. సో ఇలాగా డిఫరెంట్ డైట్స్ ఉన్నప్పుడు ఒకటే నేమ్తో డైట్ ఎలాగా అని అనుకునేవాడిని యాక్చువల్లీ. సో అందుకని నేను ఇనిషియల్గా చాలా కాలం పాటు ఒక డైట్ కంటూ నా పేరు పెట్టడం నాకు నచ్చలేదు యాక్చువల్లీ. బట్ చాలామంది నాకు వచ్చిన వాళ్ళు ఇలాగ అడుగుతుంటే, సో ఇంకా సరే నేమ్ పెడదామని చెప్పి రవి వీడే లివర్ డైట్ అని, రవి వీడే కిడ్నీ డైట్ అని, రవి వీడే ఆటో ఇమ్యూన్ డైట్ అని, ఆటో ఇమ్యూన్ జబ్బుల కోసం క్రియేట్ చేసిన డైట్ని, రవి వీడే డయాబెటీస్ డైట్ అని, ఇలాగ డిఫరెంట్ నేమ్స్తో చేశాను అనమాట. బట్ సంహో ఇలా డిఫరెంట్ పేర్లు పెట్టినప్పటికీ లాస్ట్కి నా డైట్కి వస్తే రవి వీడే డైట్ అనే సంహో చాలామందికి అది నోట్లో నానడం, ఆ పేరుతో ఇది బాగా ఫేమస్ అవ్వడం జరిగింది అనమాట. సో డిఫరెంట్ జబ్బులకి డిఫరెంట్ డైట్స్ ఉన్నప్పటికీ, ఆ డిఫరెంట్ డైట్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ సంహో రవి వీడే డైట్ అనే సింగిల్ డైట్ కింద జనాలు కన్సిడర్ చేస్తుంటారు. బట్ ఇట్స్ నాట్ ఏ సింగిల్ డైట్, డిఫరెంట్ డైట్స్ ఫర్ డిఫరెంట్ డిసీజెస్. బట్ సంహో ఇట్ ఈస్ నౌ ఇది రవి వీడే డైట్ కింద సంహో కొంచెం ప్రాచుర్యం పొందింది యాక్చువల్లీ. ఓకే. అండ్ మీరు ఇచ్చే సలహాలు కానీ, మీరు ఇచ్చే న్యూట్రిషన్స్ అంటే యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా మీరు ఇచ్చే డైట్స్ కానీ, దానిలో బాగా పేరు పొందింది మెయిన్గా ఆటో ఇమ్యూన్ డిసీజెస్. సో అసలు చాలా వరకు డిసీజెస్ వింటున్నాము. అసలు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటది? చాలామందికి కూడా డౌట్ అనేది ఉంది, ఈవెన్ నాకు కూడా ఉంది. ఓకే, సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే బేసికల్గా అంటే డెఫినేషన్ ప్రకారం చూడాలంటే, మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో ఉన్న సెల్స్ని అటాక్ చేస్తుంటే, మన బాడీని మన ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేస్తుంటే ఏవైతే డిసీజెస్ మనకు వస్తాయో వాటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్, మనల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన ఇమ్యూన్ సిస్టమే మనల్ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే, సో అవి ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోరియాసిస్ ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. సోరియాసిస్ అంటే స్కిన్ నుంచి మనకి స్కిన్ మీద ఒక కనిపిస్తుంటాయి మీకు టైప్ ఆఫ్ ప్యాచ్ కైండ్ ఆఫ్ లో వచ్చేస్తుంటాయి సోరియాసిస్ ప్యాచెస్. అవి ఫ్లేకీగా ఉంటుంటాయి అవి యాక్చువల్లీ. అండ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, చాలామంది మోకాళ్ళ నిప్పులతో బాధపడుతుంటారు. పెద్దవాళ్ళకి వచ్చి మోకాళ్ళ నిప్పులు అది వేరు, అది ఆస్టియో ఆర్థరైటిస్. అది ఎముకలు అన్ని జాయింట్స్ అరిగిపోవడం వల్ల వచ్చింది. కానీ ఇది వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే జాయింట్స్ మధ్య ఇన్ఫ్లమేషన్ అంటే నథింగ్ బట్ తెలుగులో చెప్పాలంటే వాపు. జాయింట్స్ మధ్యలో వాపులు ఏర్పడడం వల్ల వచ్చి డిసీజ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఇలాగే మల్టిపుల్ ఉన్నాయి. యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అని, విటిలిగో, మన తెలుగులో బొల్లి అంటాం, మన తెల్ల మచ్చలు ఉంటాయి, విటిలిగో, అది ఆటో ఇమ్యూన్ జబ్బులు. ఇలా ఆటో ఇమ్యూన్ జబ్బులే ఇంచుమించుగా ఒక 200 దాకా ఉన్నాయండి ఐడెంటిఫై చేసినవి. ఐడెంటిఫై చేయనివి ఇంకా ఎన్నో 400-500 ఉండొచ్చు ఇంకా. సో ఇన్ని ఆటో ఇమ్యూన్ జబ్బులు అలా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. వాటికి చెప్పాలంటే ప్రాపర్ సొల్యూషన్ ఇంగ్లీష్ మెడిసిన్లో లేదు. రోజు రోజుకి ఐడెంటిఫై చేస్తున్నవి ఎక్కువవుతున్నాయి, రోజు రోజుకి ఆటో ఇమ్యూన్ జబ్బులు వచ్చే వాళ్ళు ఎక్కువైపోతున్నారు యాక్చువల్లీ. సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఇవ్వండి. అండ్ ఎందుకు వస్తాయి అని చూస్తే మాత్రం మెయిన్ రీజన్ డైజెషన్ అండి. ఓకే, డైజెషన్. అండ్ ఏవైతే ఇప్పుడు చేంజ్ అవుతున్నది మనకేంటంటే వరల్డ్ వైడ్, ఓన్లీ అది ఏదో లోకల్గా హైదరాబాద్లోనూ లేకపోతే తెలుగు స్టేట్స్లోనూ కాదు, వరల్డ్ వైడ్గా మనుషుల యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయిందండి. ఇంట్లో సొంతంగా వండుకొని తినడం కంటే బయటికి వెళ్ళి బయట హోటల్లో తినడం ఇది బాగా ఎక్కువైపోయింది. సో అదే రీజను డైజెషన్ ఇష్యూస్ రావడానికి, ఆటో ఇమ్యూన్ జబ్బులు పెరిగిపోవడానికి. ఓకే, సో మెయిన్ అదేనా రీజన్ సార్?
మెయిన్ అదే రీజన్ అండి. ఇప్పుడు చెప్పాలంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఒక 20 years బ్యాక్ ఇన్ని ఆటోఇమ్యూన్ జబ్బులు లేవు, ఇంతమంది ఆటోఇమ్యూన్ బాధిన పడేవాళ్ళు కాదు, చాలా తక్కువ. అక్కడక్కడ మనకి చూడండి, ఎవరో ఒకళ్ళు సోరియాసిస్ పేషెంట్ ఉండేవాళ్ళు, ఎవరో ఒకళ్ళు రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ ఉండేవాళ్ళు. అసలు ఎవరికి కూడా ఇలాంటి జబ్బులు పేర్లు కూడా తెలియదు ఒకప్పుడు. ఇప్పుడు ఎవరిని చూసినా ఒక 10 మందిని చూస్తే అందులో ఒకళ్ళిద్దరికి ఆటోఇమ్యూన్ జబ్బులు ఉంటున్నాయి. అది ఇంకా పెరిగిపోతుంది, రేషియో పెరిగిపోతుంది యాక్చువల్లీ. ఇదంతా మెయిన్ రీజన్ ఏంటంటే చెప్పాను కదా, ఈ ఫుడ్ మనకి బయటకు వెళ్ళి తినడం ఎప్పుడైతే అలవాటు పడ్డామో అక్కడి నుంచి జబ్బులు స్టార్ట్ అయినాయండి. ఓకే, మీకు కంప్లీట్ సినారియో చెప్తాను కావాలంటే. ఒక మనిషిని ఎగ్జాంపుల్ కింద తీసుకుని చెప్తాను. ఓకే, చెప్పండి సార్ ప్లీజ్. ఒక అతను ఒక 25 ఏళ్ళ వయసు ఉంది అనుకుందాం. ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు. అప్పుడు దాకా ఇంట్లోనే ఎక్కువ తినడం అలవాటైంది. ఇంట్లోనే ఎక్కువ తినేవాడు. వాళ్ళ మమ్మీనో లేకపోతే ఎవరో వండి పెట్టేవారు. రెస్టారెంట్కి వెళ్ళాడు, అక్కడ ఏదో తిన్నాడు. తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లేట్లో లేకపోతే ఆ గ్లాసులో అంతకు ముందు ఎవరైతే అక్కడ తిన్నారో, భోజనం చేశారో లేకపోతే టిఫిన్ చేశారో వాళ్ళ నోట్లోంచి వచ్చిన హెచ్ పైలోది బ్యాక్టీరియా ఉండొచ్చు. ఓకే, హెచ్ పైలోది బ్యాక్టీరియా అనేది చాలా 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 ఒక పాండమిక్ లాంటిదండి. ఇది ఎవరికి తెలియదు యాక్చువల్లీ. అది చాలా ఆల్మోస్ట్ వరల్డ్లో 70 to 80% మనుషుల్లో ఉంది అది. మై గాడ్. ఇది ఒకప్పుడు లేదు ఇలాగ. ఒకప్పుడు మహా అయితే 5% 10% పాపులేషన్లో ఉంది, వరల్డ్ పాపులేషన్లో. నేను చెప్పేది ఎక్కడో లోకల్ ఒక దేశంలో కాదు, వరల్డ్ పాపులేషన్లో 5-10% ఉండి హెచ్ పైలోది బ్యాక్టీరియా. ఇప్పుడు ఆల్మోస్ట్ 70 to 80%, అంటే ఒక 10 మందిని తీసుకుంటే 7 నుంచి 8 మందికి స్టమక్లో హెచ్ పైలోది బ్యాక్టీరియా ఉంటుంది. సార్ ఇట్ వాస్ రియల్లీ డేంజరస్. ఎగ్జాక్ట్లీ. అండ్ డాక్టర్స్ అయితే మొదట్లో దాన్ని ఫిక్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ హెచ్ పైలోది బ్యాక్టీరియా ఉంటే వదిలేసాయి అని చెప్పి వదిలేస్తున్నారు దాన్ని. అయితే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన సినారియోలో రెస్టారెంట్కి వెళ్ళాడు. అంతకుముందు అప్పుడు దాకా అతనికి హెచ్ పైలోది బ్యాక్టీరియా లేదు స్టమక్లో. అంతకుముందు వచ్చిన వ్యక్తి అక్కడ గ్లాస్ తాగాడు, పెట్టాడు, అతని బ్యాక్టీరియా అక్కడ ఉంది గ్లాస్. ఇతను అదే గ్లాస్లో తాగుతున్నాడు, లేకపోతే అదే స్పూన్తో తింటున్నాడు. వచ్చింది ఈ హెచ్ పైలోది బ్యాక్టీరియా కడుపులోకి వెళ్ళింది. ఒకప్పుడు ఏంటంటే మనుషులంతా రోజు ఎక్సర్సైజ్ చేసి, అంటే కష్టపడి కూలి పని, వ్యవసాయం ఇలాంటివి, ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఏదో ఒక రూపంలో ఉండేది. ఉండడం వల్ల ఏమైందంటే స్టమక్లో యాసిడ్ జనరేషన్ బాగుండేది. సో ఒకప్పుడు వాళ్ళకి ఒకవేళ హెచ్ పైలోదితో ఇలా తాగినా తిన్నా అది ఇలా స్టమక్లోకి వెళ్ళినంటే యాసిడ్ చంపేసేది. ఇప్పుడు ఈ 25 ఏళ్ళ వయసున్న యువకుడు ఎక్సర్సైజ్ చేయట్లేదు, 20 ఏళ్ళ దాకా బాగానే హెల్తీగా ఉన్నాడు. ఈ 5 ఏళ్లలో అతని స్టమక్లో ఉండి హెచ్సిఎల్ ప్రొడక్షన్ తగ్గింది, యాసిడ్ ప్రొడక్షన్ తగ్గింది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయట్లేదు, అంత యాక్టివ్గా లేడు మనిషి. సో ఒకప్పుడు మన పాత జనరేషన్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఎలా ఉండేవారో, స్ట్రాంగ్గా ఏదో పనులు చేసేవారో అలా చేయకుండా ఎక్కువసేపు టీవీలు చూడడం, ఎక్కువసేపు ఇంకా పెద్దగా యాక్టివిటీ లేకపోవడం, సో ఆటలు గేమ్స్ ఇలాంటివి లేకపోవడం, దీనివల్ల ఏంటంటే కొంచెం స్టమక్ యాసిడ్ తగ్గింది. ఇప్పుడు ఈ వ్యక్తి రెస్టారెంట్కి వెళ్ళి ఏదైతే తిన్నాడో హెచ్ పైలోది బ్యాక్టీరియా నోట్లోంచి వెళ్ళిందో స్టమక్లోకి, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ లేకపోవడం వల్ల ఆ బ్యాక్టీరియా చావలేదు. అది వెళ్ళి ఏం చేస్తుంది, స్టమక్ లోపల అది స్క్రూ టైప్లో ఉంటుంది, ఏదో స్క్రూ బిగించినట్టు ఇలా స్క్రూ బిగిస్తాం మన చెక్కల్లో అలా ఉండి దాని షేపే అలా ఉంటుంది. అదేం చేస్తుంది, స్టమక్ లోపలికి స్క్రూ బిగించేసుకుంటుంది. అది రాదు, ఇంకా అక్కడ ఉండిపోతుంది అలాగా. సో ఏమవుతుంది, అది అక్కడ ఉండి ఆ పార్ట్ ఆఫ్ స్టమక్ నుంచి ఇంక యాసిడ్ జనరేట్ అవుతుంది. అది వచ్చి ఎక్కడ స్క్రూ బిగించుకుందో అక్కడి నుంచి యాసిడ్ జనరేట్ అవుతుంది ఇంకా. సో ఏంటి, ఆల్రెడీ కొంత యాసిడ్ జనరేషన్ తగ్గింది. ఈ బ్యాక్టీరియా ఒక బ్యాక్టీరియాకి సంబంధించిన ఒక్క కణం వెళ్ళింది అక్కడికి, అది అక్కడ యాసిడ్ జనరేషన్ ఆపింది. ఇది 5% 10% స్టమక్లో ఆక్యుపై చేసింది అనుకోండి, పెద్దగా ఇష్యూస్ అవ్వవు. కానీ అది అలాగ పెరుగుతూ అది మళ్ళీ లోపలికి వెళ్ళి పిల్లల్ని పెడుతుంది. అది ఓస్లీ అంటే ఒక్కటి వెళ్ళిందంటే చాలు. సో ఇంకా దాని ఫ్యామిలీని కాదు, జనరేషన్స్ మొత్తం వచ్చేస్తుంది. సో దాంతో ఏమవుతుందంటే అది పిల్లల్ని పెడుతుంటుంది. సో 5% కాస్త 10%, 15% అలాగా అమౌంట్ ఆఫ్ స్టమక్ని అది ఆక్యుపై చేస్తుంటుంది. అది ఎప్పుడైతే 30-40% ఆక్యుపై చేస్తుందో మన స్టమక్ యాసిడ్ బాగా తగ్గిపోతుంది. స్టమక్ యాసిడ్ తగ్గిపోయినప్పటి నుంచి తేనుపులు స్టార్ట్ అవ్వడం, గ్యాస్, డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం, ఫుడ్ ఏదైతే అసలు బేసికల్గా మన స్టమక్లో ఫుడ్ పేస్ట్ అవుతుంది. మనకి ఏదైతే టూత్ పేస్ట్ అలాగే మన పేస్ట్గా అయిపోతుందో అలాగే మనం ఏం తిన్నా స్టమక్లో జరిగేది ఏంటంటే పేస్ట్ అవ్వడం. ఓకే, అంటే ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పుకోవాలంటే మన లాంగ్వేజ్లో అరిగించుకోవడం కాదు,
అరిగించుకోవడం జరిగేది ఇంటెస్టైన్స్లో, ఆహా. ప్రేగుల్లో. ఓకే. ఇక్కడ జరిగేది పేస్ట్ అవ్వడం. ఓకే. ఇది పేస్ట్ కరెక్ట్గా అయితేనే ఇంటెస్టైన్స్లో బాగా అదుగుతుంది. యాక్చువల్లీ అదగడం అంటే నా అది ఏంటంటే బేసికల్లీ చాలామందికి తెలీదు. అదగడం అంటే ఈ పేస్ట్ అయిన ఫుడ్లోంచి న్యూట్రియంట్స్ అని బాడీ లాక్కోవడం, మొత్తం మనకు విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా లాక్కోవడం అనేది జరిగేది ఇంటెస్టైన్స్లో. స్టమక్లో జరిగేది మనం పొట్టలో అరగడం అని అంటాం, దాన్ని కూడా అరగడంలో ఇది ఒక పార్ట్, పేస్ట్ అవడం ఒక పార్ట్. యాక్చువల్లీ అది కూడా అరగడమే. అరగడం అనేది ఓవరాల్ ప్రాసెస్. అరగడం అంటే డైజెస్ట్ అవ్వడం. ఓవరాల్ ప్రాసెస్లో పేస్ట్ అవడం అనేది ఒక స్టెప్. ఆ పేస్ట్ అయిన దాంట్లోంచి న్యూట్రియన్స్ లాక్కోవడం అనేది సెకండ్ స్టెప్. సో అరగడం అనేది స్టమక్లోనే అవుతుంది, ఇంటెస్టైన్స్లోనే అవుతుంది. బట్ ఆ స్టెప్స్ డిఫరెంట్ అనమాట. పేస్ట్ అవడం, పేస్ట్ అయిన దాంట్లోంచి న్యూట్రియన్స్ లాక్కోవడం ఇంటెస్టైన్స్లో అవుతుంది. బట్ ఇక్కడ ఈ అబ్బాయి విషయంలో ఏమైంది, ఇప్పుడు 25 ఏళ్ల యువకుడు వెళ్ళి తిన్నాడు. ఆ వ్యక్తికి హెచ్పైలీ ఫస్ట్ ఆ రోజు వచ్చింది. అది మెల్లిమెల్లిగా ఏమైందంటే 1 సంవత్సరం అయ్యేసరికి, 2 ఏళ్ళు అయ్యేసరికి అమౌంట్ ఆఫ్ హెచ్పైలీ బ్యాక్టీరియా పెరిగి అతని స్టమక్ యాసిడ్ బాగా తగ్గింది. సో 25 ఇయర్స్ అయినా ఇప్పుడు ఆ వ్యక్తికి ఎంటర్ అయిన హెచ్పైలీ కాస్త 28 ఇయర్స్కి యాసిడ్ బాగా తగ్గిపోయి డైజెషన్ ఇష్యూస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే. ఆ వ్యక్తికి అప్పుడు తెలుస్తుంది తేన్పులు వస్తున్నాయి, సరిగా అవ్వట్లేదు ఇలాగని చెప్పి. ఇది మొత్తం కంప్లీట్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మనకి స్టమక్లో ఉన్న హెచ్పైలీ అది స్టమక్లో యాసిడ్ తగ్గిస్తే దీనివల్ల ఏమవుతుంది, ఇంటెస్టైన్స్లో డైజెషన్ సరిగ్గా అవ్వదు. ఎందుకు, స్టమక్లో పేస్ట్ అవ్వాల్సింది సరిగ్గా పేస్ట్ అవ్వలేదు. ఇంటెస్టైన్స్కి వచ్చేసరికి అన్డైజెస్టెడ్ ఫుడ్స్ అలా వస్తాయి. ఇప్పుడు పేస్ట్ అయితే అందులోంచి అన్ని లాక్కుంటుంది మన బాడీ. పేస్ట్ అవ్వలేదు ఇక్కడ. ఏం లాక్కుంటుంది, సరిగ్గా లాక్కోదు, కష్టపడుతుంది. అక్కడ ట్రై చేస్తుంది అక్కడ ఏదైనా డైజెస్ట్ చేద్దామని చెప్పి. కానీ ఏమవుతుందా, ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ కాబట్టి సరైన స్పీడ్లో డైజెస్ట్ అవ్వదు, కిందకి వెళ్తుంది. సరైన స్పీడ్లో స్లోగా వెళ్తుంది. స్లోగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మనం బేసికల్గా ఒక ప్లేట్లో ఏదన్నా ఫుడ్ వండింది అలా పెట్టేసి ఉంచేసాం అనుకుందాం. 1 డే పోయికి ఏమవుతుంది, మీరు చూస్తే పాచి పెట్టేస్తుంది. అవును. నథింగ్ బట్ ఫంగస్. అదే ప్రాసెస్ మన ఇంటెస్టైన్స్లో అవుతుంది. ఓకే. ఫుడ్ అన్డైజెస్టెడ్ వెళ్ళింది, సో అది మన బాడీ నుంచి బయటకు వెళ్ళలేదు, ఎక్కువసేపు ఉండిపోయింది. ఏమవుతుంది, అది చిన్న ప్రేగుల్లోనే ఫంగస్ని, బ్యాక్టీరియాని అలా పెంచుకుంటూ పోతుంది. ఓకే. ఈ చిన్న ప్రేగుల్లో ఏదైతే ఫంగస్ ఫామ్ అవుతుందో ఆ ఫంగస్సే ఆటో ఇమ్యూన్ జబ్బులకి రీజన్ అండి.